హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పూణే బాలభారతి చూస్తూ ఉన్నాము. చిట్టెలుకతో చెలిమి. అడవిలోన సింహం ఒకటి హాయిగా పడుకుంది, ఏదో తన వీపు మీద కెగిరిపున్నట్లయింది. మామూలుగా హాయిగా సింహం వచ్చేసి ఒకటి నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఎగిరి తన పైన వీపు పైన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది అనమాట తనకి. పంజాతో దాన్ని పట్టి పరీక్షగా చూసి చంపుతాను, ఎవరు నువ్వు జవాబు ఇవ్వమంది. ఎవరు నువ్వు అని చెప్పేసి పంజాత పట్టుకుందనమాట. అప్పుడు వెంటనే ఈ యొక్క చిన్నదాన్ని చిట్టెలుకను, నిన్ను చూడలేదు, తప్పయింది, నన్ను జాలి తెలిచి విడవము. అంటే నువ్వు సింహం అని నాకు తెలియదు, నేనేదో అనుకొని పైనుంచి కింద పడ్డాను, కాబట్టి నన్ను క్షమించి వదిలిపెట్టేసేయి అని చెప్పిందనమాట. చేతనైన సహాయాన్ని చేస్తాను నేను ఎప్పుడైనా, ఈ తప్పును కాసి నన్ను విడిచిపెట్టు అంది. నీకు వచ్చేసి చేతనైన సహాయాన్ని నేను చేస్తాను, నన్ను వదిలిపెట్టేసేయని చెప్పిందనమాట. గజగజ వణికినటువంటి ఎలుకను చూసి గర్వంగా చూసి చిరునవ్వులు చిందిస్తూ సింహం పలికింది. సరే, అప్పుడు వచ్చేసి ఈ యొక్క సింహం పైన ఎక్కి కూర్చున్న వెంటనే అది వచ్చేసి నన్ను వదిలిపెట్టేసేయి, నీకు ఏదైనా సహాయం చేస్తాను అని చెప్పింది అనమాట. చెప్పేసరికి, ఇంత చిన్నదానివి నాకేమి చేయగలవు, నువ్వు నాకేం సహాయం చేయగలుగుతావు, అయినా విడిచాను నిన్ను, హాయిగా పో అంది, నిన్ను విడిచిపెట్టేస్తాను, నువ్వు నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పిందనమాట. కొన్నాళ్లకు ఆ సింహము కోనలోన తిరిగి వేటగాడి వలను చిక్కి విలవిల్లాడింది. ఒకరోజు వేటగాడు వల వీశాడనమాట. వల వీసినప్పుడు దాంట్లో చిక్కుకుంది సింహం అనమాట. వలలో పడి ఆ సింహము గిలగిలమంటుంటే అటు పోయిన ఆ ఎలుక పిల్ల అయ్యో అనుకుంది. ఆహా, ఈ యొక్క సింహము చల్లాడిపోతూ ఉంది అని చెప్పేసి అనుకుందనమాట ఎలుక పిల్ల. ఎలుక వెళ్ళి బిరబిర ఆ వలను త్రాళ్లను కొరికి సమయానికి ఆ సింహాన్ని చెర నుంచి విడిపించిందనమాట. మొత్తం కొరికి పెట్టేసి సింహాన్ని వదిలిపెట్టింది. గర్వపడక స్నేహంగా కలిసిమెలిసి ఉంటే అందరికీ మేలు కలిగి హాయిగా ఉంటాము. మనం వచ్చేసి గర్వం అనేటువంటిది ఉండకూడదు. నువ్వేంది నాకు చేసేది, నువ్వెంత అనేటువంటిది కూడా మనకు ఉండకూడదు. అలాంటిది కానీ ఏమీ లేకుండా ఉంటే మనమందరము కలిసిమెలిసిగా హాయిగా ఉండవచ్చు. ఇక్కడ అర్థాలు వచ్చేసి, చెలిమి అంటే స్నేహము, పంజా అంటే సింహపు కాలు, కోనలో అంటే అడవిలో, చెర అంటే నిర్బంధము, విలవిల్లాట ప్రాణభయంతో కొట్టుకొనుట.